వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇక టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో కూడా మనం ఎంతో ముందున్నాం. ఇక ముఖ్యంగా వైద్య రంగంలో అయితే చాలా ముందు ఉన్నామని చెప్పాలి. కాకపోతే గ్రామీణాల్లో మాత్రం ఈ వైద్య సేవలు అందించడంలో చాలా వెనుకబడ్డామని చెప్పాలి. చాలా మంది వరకు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. సరైన వైద్య సదుపాయాలు లేక మామూలుగా ఎంతో లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో ప్రముఖ డాక్టర్ లక్ష్మోజీ తేజమూర్తుల గారు ఎక్స్పర్ట్ అనే సూపర్ స్పెషాలిటీ ద్వారా ఈ క్లినిక్స్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ క్లినిక్స్ ఎంతవరకు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా డాక్టర్స్తో మాట్లాడదాం. ప్రస్తుతం డాక్టర్ లక్ష్మోజీ తేజమూర్తుల గారు అలాగే ఎస్బివి చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు హెల్త్ జోన్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే డాక్టర్, అసలు మన ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్గా మన డాక్టర్స్ అందరు కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రామాల్లో మాత్రం వారి సేవలు అందుబాటులో లేకపోవడం చాలా విచారకరం. అంటే ఇటువంటివి మీరు దృష్టిలో పెట్టుకొని ఈ క్లినిక్స్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఎంతవరకు అవి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నారు? మీరు చెప్పినట్టు మన ఇండియాలో ఉన్న డాక్టర్స్ ప్రపంచంలోనే టాప్ క్లాస్ డాక్టర్స్ ఉన్నారు. కాకపోతే ఇండియాలో జియోగ్రఫీ చూసుకుంటే ఇక్కడ 2% ఇంకా పల్లెల్లోనే నివసిస్తున్నారు జనాలు. సిటీల్లో వైద్య సౌకర్యాలు ఉన్నా, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నా, ఆ పల్లెలకి ఇంకా రీచ్ అవ్వట్లేదు. అక్కడ కూడా చిన్న చిన్న ఊళ్ళల్లో, చిన్న చిన్న పట్టణాల్లో, విలేజెస్లో కూడా మంచి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ అనేది అక్కడ దొరుకుతుంది. సెకండరీ, టెర్షరీ హెల్త్ కేర్ అనడానికి ఇప్పుడు కూడా ఇంకా సిటీ రావాల్సి వస్తుంది. మనం ఎంత అభివృద్ధి చెందినా, ఎంత అడ్వాన్స్డ్ అయినా, ఇండియా ఒక రకంగా చెప్పాలంటే మెడికల్ టూరిజంకి ఒక హబ్. చాలా కంట్రీస్ నుంచి ఇండియా వస్తూ ఉంటారు. ఓకే, అలాంటిది సిటీలో ఉన్న ప్రజలకి మంచి ఆరోగ్య సౌకర్యాలు దొరుకుతున్నాయి. ఈ అడ్వాన్స్డ్ వైద్యం అనేసరికి ఈ పల్లెల్లో ఉన్న వాళ్ళకి దొరకట్లేదు. సో వాళ్ళకి ఆ గ్యాప్ తగ్గించడానికి ఈ ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్స్ అని స్టార్ట్ చేశామన్నమాట. రెస్పాన్స్ బాగుంది. ప్రజలు కూడా వాళ్ళు చక్కగా ఈ వైద్యాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళ ఖర్చు తగ్గించుకుంటున్నారు. వాళ్ళ టైం ఏదైతే వేస్ట్ అవుతుందో అది తగ్గుతోంది. వాళ్ళ శ్రమ తగ్గుతోంది. ఒక రకంగా చెప్పాలంటే సర్వీస్ అందించిన మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఎవరికైతే అంతకుముందు సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది చాలా దూరంగా కనిపిస్తుందో, లేకపోతే అందనిదిగా అనిపిస్తుందో, ఇప్పుడు వాళ్ళు చక్కగా వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటున్నారు. అది ఒక సంతృప్తికరమైన విషయం మాకందరికీ. ఓకే, అంటే అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? అంటే సూపర్ స్పెషాలిటీ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ అమ్మో చాలా ఎక్కువ అవుతుందేమో అనే ఆలోచన ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ వాళ్ళని ఉద్దేశించినట్లయితే. ఇక్కడ కూడా మనం ఈవెన్ సిటీస్లో కూడా ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది కాలనీస్లో ఉన్న చిన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్దామని, సూపర్ స్పెషాలిటీ తర్వాత ఆలోచిస్తాం. సో ఈ ఆలోచనతో సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ అండ్ ఈ క్లినిక్స్ ద్వారా ఎంతవరకు మీరు రీచ్ అవుతారు అని అనుకుంటున్నారు? సూపర్ స్పెషాలిటీ అమ్మో చాలా అవుతుంది, లేకపోతే అది ఒక పెద్ద యజ్ఞం లాంటిది అనుకుంటే, అది యజ్ఞం లాంటిది అయితే యజ్ఞం మనం చేయాలి. అది వ్యాధి పెద్దదైతే డాక్టర్ కూడా పెద్దగానే ఉండాలి, అంత ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఇప్పుడున్న ఈ సోషల్ సిస్టమ్స్లో కానీ, లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహారంలో కానీ, వాళ్ళ జీవన శైలిలో కానీ ఇదివరకులాగా ఒక వ్యాధి రావడము, మందులు ఇవ్వడము, తగ్గిపోవడము కాదు, అవి కూడా ముదిరిపోయాయి. మనుషుల్లాగే మనందరిలాగా వ్యాధులు కూడా ముదిరిపోయాయి. సో సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణాలు కాపాడే లెవెల్లోకి అక్కడి నుంచి మొత్తం మనిషిని ఆపదలోంచి బయటపెట్టేది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్. ఇందాక చెప్పినట్టు ఈ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా సిటీలో ఉన్నారు. సిటీలో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోదు కదా, దాంతోపాటు డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉండాలి, లేకపోతే ఆ ఎక్విప్మెంట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా కూడా ఇప్పుడు మనమంతా డిజిటల్ ఎరాలో ఉన్నాము, రైట్? మనకి ఫుడ్ కావాలన్నా యాప్లో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు అతి ముఖ్యమైన వైద్యం ఈ డిజిటల్ ద్వారా ఎందుకు జరగకూడదు అనే ఆలోచనతో ఈ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్స్ అనేవి మొదలుపెట్టాము. రెస్పాన్స్ బాగుంది. అండ్
ఇంకా మాకు ప్రోత్సాహకరంగా ఉంది ఇంకా ఎక్కువ చేయాలని. ఓకే, గుడ్.